నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ఎన్ని ఉద్యమాలు చేసినా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బ్రతికే అవకాశం లేదని మంత్రి పుల్లారావు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ భరోసా సభ వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన వెల్లడించారు. అడ్డగోలు విభజనతో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినందుకే ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. ఈ మేరకు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేసే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ఇప్పుడు ఉద్యమాలు చేసేవారు విభజన సమయంలో హోదాకి చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారు. అశాస్త్రీయంగా విభజించినటువంటి రాష్ట్ర నాయకులు కావచ్చు, ఆ పార్టీకి కావచ్చు, 2014 ఎన్నికల్లో ఒక సీటు దక్కలేదు. డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేశారు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి తిరిగి మళ్ళా వాళ్ళు ఇక్కడ ఏమి చేసినా ఆ పార్టీ బతికి పట్టగట్టేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో లేదు. తెలుగు వారికి తీరని ద్రోహం చేశారు, అన్యాయం చేశారు. తిరిగి మళ్ళా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల వాళ్ళు ధర్నాలో, దీక్షలో, మరొకటి చేసినా ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ తిరిగి మళ్ళా పునరుజ్జీవం అనేటువంటిది అవకాశమే ఈ రాష్ట్రంలో లేదు. రాహుల్ గాంధీ భరోసా సభ వలన రాష్ట్రానికి ఎలాంటి మేలు జరగదని పుల్లారావు పేర్కొన్నారు. ఎన్ని ఉద్యమాలు చేసినా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇక బ్రతకడం కష్టమని ఆయన విమర్శించారు. ఏ ఉద్యమం చేసినా ఈరోజు ప్రజలు వాళ్ళ మాటలు విశ్వసించేటువంటి పరిస్థితుల్లో లేరు. రాష్ట్రాన్ని విడదీశారు, రాజధాని ఎక్కడో చెప్పాల. ప్రత్యేక హోదా అనేటువంటిది చట్టబద్ధత ఆ రోజు కల్పించాల. తప్పులన్నీ చేసి రోజు ఉద్యమం చేస్తామంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ చేతిలో ఉంది. ఎందుకు పెట్టలేదు ఆ రోజు? చట్టబద్ధత ఆ రోజు పెట్టుంటే ఈరోజు సమస్య వచ్చేది కాదు. రాజధాని ప్రకటించుంటే సమస్య వచ్చేది కాదు. రాజధాని ప్రకటించలేదు, ఎందుకంటే తను చావమని. చట్టబద్ధత కల్పించడం ప్రత్యేక హోదాకి. ఇవన్నీ చేయాల్సిన తప్పులన్నీ చేశారు. వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి మరలా మా ప్రజలు ఆలోచించే అవకాశం కూడా లేదు. రెవెన్యూ మండపంలో ఈరోజు నవనిర్మాణ దీక్ష కార్యక్రమం జరిగింది. నగర డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మోదుగులా హాజరయ్యారు. నవ్యాంధ్ర నిర్మాణంలో తెలుగుదేశం సాగిస్తున్న కృషికి యావత్ ప్రజలు చేతనివ్వాలని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కోరారు. విభజిత ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఆ దిశగా సీఎం చంద్రబాబు సాగిస్తున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. శనివారం రెవెన్యూ కళ్యాణ మండపంలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమం జరిగింది. నగర కమిషనర్ అనురాధతో పాటు మున్సిపల్ అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మోదుగుల మాట్లాడారు. రాబోయేటువంటి రోజుల్లో మనకు కావాల్సిన మనం సాధించుకుంటూ ఈ రాష్ట్రానికి అభివృద్ధి పనులు నడపడానికి నవనిర్మాణ దీక్ష 2000 ఎందుకంటే కేసీఆర్ గారు నా ముందే కూర్చునేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం ప్రకారం పార్లమెంట్కు 10 వేలు చెప్పాడు. 5 సంవత్సరాల్లో దాదాపు సగ జీవితం ఏదో ఉన్నాడు ఆయన. కానీ కేసీఆర్ గారు ముందు కూర్చొని 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, విజయశాంతి, కేసీఆర్ గారు. నేనైతే నిజంగా నమ్ముతున్నాను, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే పూర్తిగా కాంగ్రెస్ టీఆర్ఎస్ అని ఆదరణ చెప్పుకుని నేను కట్టబడుతున్నాను. అయితే గుంటూరులో ఈస్ట్ నియోజకవర్గంలో ఈరోజు నవనిర్మాణ దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన జరిగిన తీరు, టీడీపీ సర్కార్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నేతలు ప్రజలకు వివరించారు. ప్రత్యేక ప్యాకేజీ వలన నవ్యాంధ్రకి ఎన్నో ప్రయోజనాలున్నాయని టీడీపీ ఈస్ట్ ఇన్ఛార్జ్ మద్దాలి గిరి చెప్పారు. ఈ మేరకు ఈస్ట్ నియోజకవర్గంలో శనివారం నవనిర్మాణ దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మద్దాలి గిరి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కృషి ద్వారానే పోలవరం ప్రాజెక్టు పూర్తయి రాష్ట్రం సస్యశ్యామలం కానుందని చెప్పారు. ముఖ్యమంత్రి చేస్తున్న కృషిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. మరి ఇలాంటి ప్రత్యేక హోదాలు కూడా వాళ్ళు తీశారు. ఇది కేవలం మనల్ని దృష్టిలో పెట్టుకొని తీసేది కాదు. మరి అప్పటి నుండి కూడా ఏ రాష్ట్రానికి కూడా ఇంకా రాబోయే కాలంలో ప్రత్యేక హోదా లేదనేది స్పష్టంగా వాళ్ళు చెప్పడం లేదు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీలు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ ప్రత్యేక ప్యాకేజీలో కూడా ఇప్పుడు పోలవరం కానివ్వండి, వాళ్ళ అనంతపురం నుండి మరి రాజధానికి అమరావతి కూడా పెద్ద 6 లేన్ రోడ్డు కూడా అయిపోతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ నాగుల్ మీరా, మాజీ మంత్రి పుష్పరాజ్, టీడీపీ నేతలు దాసర్ రాజా మాస్టర్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ రేపు గుంటూరులో భరోసా సభ నిర్వహిస్తోంది. ఈ భరోసా సభకి ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు.
అడ్డగోలు విభజనతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జరిగిన భారీ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆ పార్టీ నేతలు నానాపాట్లు పడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక హోదా పేరుతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆదివారం గుంటూరులో భరోసా సభను నిర్వహిస్తోంది. ఈ భరోసా సభకి ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మరికొందరు జాతీయ నేతలు హాజరవుతున్నారు. ప్రత్యేక హోదా చరిత్ర ముగిసిన అంశమైనప్పటికీ ప్రజలకు ఏదో చెప్పాలనే ఉద్దేశంతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ భరోసా సభ ఏర్పాట్లని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఇతర నేతలు పరిశీలించారు. రాహుల్ గాంధీ భరోసా సభని విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీకి మళ్లీ జీవం పోసేందుకు ఆ పార్టీ నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. గుంటూరులో సాయి శుభమస్తు వెడ్డింగ్ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. లాలాపేటలో ఏర్పాటు చేసిన శుభమస్తు వెడ్డింగ్ మాల్ని మంత్రి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రాజధాని రాకతో గుంటూరులో సరికొత్త షాపింగ్ మాల్స్ తరలివస్తున్నాయి. ఈ మేరకు నగరంలో నూతనంగా సాయి శుభమస్తు వెడ్డింగ్ మాల్ని ఏర్పాటు చేశారు. లాలాపేటలో ఏర్పాటు చేసిన శుభమస్తు వెడ్డింగ్ మాల్ని మంత్రి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, టీడీపీ ఈస్ట్ ఇన్ఛార్జ్ మద్దాలి గిరి, షోరూం నిర్వాహకులు కె రాఘవరావు, కనకారావు, అశోక్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన వస్త్రాలు అందుబాటు ధరలకు ప్రజలకు అందించాలని ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే చెప్పారు. అదేవిధంగా రంజాన్ని పురస్కరించుకొని అన్ని వెరైటీలపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించినట్లు నిర్వాహకులు తెలిపారు. సాయి శుభమస్తు వెడ్డింగ్ మాల్ ఈరోజు అమరావతి రాజధానిలో గుంటూరు పట్టణంలో మంచి షోరూమ్ సాయి శుభమస్తు వెడ్డింగ్ మాల్ షోరూమ్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీంట్లో గుంటూరు జిల్లా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల శారీస్ కానీ, అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ, అన్ని రకాల క్లాత్స్ సంబంధించి ఈ యొక్క షోరూంలో ఈరోజు మరి అందరికి అందుబాటులో క్వాలిటీ బట్టలు. రాబోయే రోజుల్లో ముస్లిం సోదరులందరికీ తక్కువ ధరలకే రెడీమేడ్స్ కానీ, శారీస్ కానీ తక్కువ అందుబాటులో ఉంచి మా షాపు వారు మీ రంజాన్ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ తూర్పు నియోజకవర్గ ప్లీనరీ సమావేశం ఈరోజు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. శాసన మండలి విపక్ష నేతతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల అమల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా వైఫల్యం చెందిందని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. ముఖ్యంగా తూర్పులో డ్రైనేజీ ప్రాజెక్ట్, మంచినీటి ప్రాజెక్ట్ నత్తనడకన సాగుతుందన్నారు. దాంతోపాటు ట్రాఫిక్ సమస్య అదుపు తప్పుతుందన్నారు. జన్మభూమి కమిటీల అవినీతి, లంచాలతో ప్రజలు విసిగిపోతున్నారన్నారు. ఇటువంటి వ్యవహారాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార సాధనకు అంకితమవుతామని ముస్తఫా తెలిపారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన తూర్పు ప్లీనరీలో విపక్ష నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే రఘుపతితో కలిసి ఆయన మాట్లాడారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మరి దీనికి సంబంధించి 930 కోట్ల దాకా శాంక్షన్ అయినాయి. ఇవాళ వరకు కూడా ఆ పని ఏదో అక్కడక్కడ చేస్తూ ఉన్నారు తప్ప ఆ సరైన రీతిలో స్పందించలేదు. మరి మనం రేపు పొద్దున రాబోయే కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందించబోతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టంను పటిష్టంగా అమలు చేయాలని, ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు నియంత్రణకు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ విద్యా హక్కు చట్టంను నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అయ్యస్వామి ఆరోపించారు. ప్రైవేట్ స్కూల్స్లో ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నా అడ్డుకునేవారే లేరన్నారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో విద్యార్థి ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ప్రభుత్వ పాఠశాలను మూసివేయడాన్ని ఆపకుంటే ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలో ఈ రోజున ఫీజుల నియంత్రణకు చట్టం లేకపోవడం వలన విచ్చలవిడిగా ఈ రోజున వేలాది రూపాయలు డొనేషన్ రూపంలో ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు విద్యా హక్కు చట్టంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 25% ఫ్రీ సీట్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ నేత గోపాలరావు ఠాగూర్ 34వ వర్ధంతి సభని అర్బన్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు, అర్బన్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశాభివృద్ధికి గోపాలరావు ఠాగూర్ చేసిన కృషి మరువలేనిదని రంగరాజు అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని సూచించారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ స్ఫూర్తి ప్రదాతలు మర్చిపోకుండా వారిని స్మరించుకుంటూ రాష్ట్ర కార్యక్రమంలో
పార్టీ విస్తరణలో సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలని వదిలిపెట్టకుండా ఎవరు పార్టీలోకి వచ్చినా కూడా సిద్ధాంతాన్ని వాళ్ళకి అన్వయింపజేస్తూ బీజేపీ ముందుకు సాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రత్యేక హోదా భరోసా సభను నిరసిస్తూ ఈ నెల 4వ తేదీన నల్ల బ్యాడ్జీలు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మన్నవ సుబ్బారావు వెల్లడించారు. హిందూ కళాశాల కూడల్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరుగుతుందని వివరించారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఏపీలో పర్యటించే హక్కు లేదని సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మన్నవ సుబ్బారావు, హిదాయత్, కసుకుర్తి హనుమంతరావు, రావులపాటి సాయి అన్నారు. మీడియా ప్రతినిధులతో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కోసం కృషి చేస్తున్నారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసా సభను నిర్వహిస్తుందన్నారు. నవనిర్మాణ దీక్ష పేరుతోటి ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక ఉద్యమంలాగా రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రీకరించినప్పుడు ప్రజల దృష్టి మరల్చడానికి మళ్ళా ఇక్కడ జరుగుతున్నటువంటి దీక్షను భగ్నం చేయటానికి రాక్షసుల్లాగా అటు రఘువీరారెడ్డి ఇటు రాహుల్ గాంధీ ఇద్దరు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. వాళ్ళ పర్యటనకి నిరసనగా 4వ తేదీ ఉదయం 8 గంటలకి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద నల్ల జెండాలతోటి నల్ల బ్యాడ్జీలతోటి ప్రజా జీవనానికి ఎలాంటి జనజీవనానికి ఇబ్బంది లేకుండా ఎలాంటి హింస లేకుండా శాంతియుతంగా అక్కడ నిరసన తెలియజేద్దామని నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడే మళ్ళీ నవనిర్మాణం పేరుతో రాష్ట్రాన్ని మనం నిర్మించుకుంటుంటే మళ్ళీ ఈ రాహుల్ గాంధీ వచ్చి ఈ రాష్ట్రంలో పర్యటించడం అనేది ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానించడం, రాష్ట్ర ప్రజల్ని రెచ్చగొట్టడమే అవుతుంది. మీకు ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రం విడగొట్టబడిన తర్వాత మీరు అన్యాయంగా అక్రమంగా విడగొట్టి ఇక్కడ ప్రజలు నైవంచన చేసిన తర్వాత మీరు ఏం ముఖం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని తిరగడానికి వస్తున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇదే రఘువీరారెడ్డి గారు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు షాక్ ఇవ్వబోతున్నాం అని కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఏం షాక్ ఇస్తారు? మీ పార్టీ చచ్చిపోయింది రాష్ట్రంలో. ఈ నెల 5న కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో సిపిఐ కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. శనివారం కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం సాగించే దిశగా జిల్లా సిపిఐ కార్యకర్తల సమావేశం జరుగుతుందన్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొనే ఈ సమావేశాన్ని పార్టీ శ్రేణులన్నీ జయప్రదం చేయాలని అజయ్ కుమార్ కోరారు. 5వ తేదీ సభ తర్వాత భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో అనేక పోరాటాలని నిర్వహించబోతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.